गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। అందరూ పీల్చే గాలికి మతం లేదు, తాగే నీటికి మతం లేదు, చనిపోయాక కలిసే మట్టికి మతం లేదు. చనిపోయినప్పుడు లేని మతం బతికున్నప్పుడు ఎందుకయ్యా? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు. రాముడే దేవుడని కొలిచింది మీరు, మీరు అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు. ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु। तुम मुसलमान हो, मैं नहीं मुसलमान। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानो धर्मस्य तदात्मानं श्रीराम्यहम्। మతం కాదు, మనుషులు ముఖ్యమని మా కళ్ళు తెరిపించారు. సబ్కా మాలిక్ ఏక్ హై అనే మీ మాట నిజం బాబా. ఈ షిరిడీలా ప్రతి గ్రామం మత సామరస్యంతో వెలిగిపోవాలి బాబా. ఈ రోజు నుంచి మేమంతా అన్నదమ్ముల్లా కలిసే సాయి బాబాకి, సాయి బాబాకి, సాయి బాబాకి. వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన బిచ్చగాడు, భిక్షమడిగే పేదవాడు మోక్షమెలా ఇస్తాడు. మోసగాడు, మాయగాడు, మంత్రగాడు
కాదు కాదు మనిషి మాత్రమే వాడు. నిరూపిస్తా నిరూపిస్తా, జనం కళ్ళు తెరిపిస్తా తెరిపిస్తా తెరిపిస్తా. నేను నానావళినొచ్చాను. తెలుసు. తెలిసే కూర్చున్నావా? లే, నువ్వు దేవుడివా? ఎవరన్నారు? ఈ ఊరొచ్చినప్పుడు కొందరు సాయిబాబా అన్నారు, మరికొందరు ఫకీరు అన్నారు, వైద్యం చేయించుకున్న వాళ్ళు వైద్యుడు అన్నారు, ఇప్పుడు నువ్వు దేవుడు అన్నావు. సబ్కా మాలిక్ ఏక్ హై. ఆహా, మరి అందరి దేవుళ్ళు ఒక్కడే అయినప్పుడు రాముడు, శివుడు, కృష్ణుడు అంటూ ఇన్ని పేర్లు ఇవేమిటి? నీళ్లు. దీన్ని తెలుగులో మంచినీళ్లు అంటారు, తమిళంలో తన్నీరు, కన్నడంలో నీరు, హిందీలో పానీ, మలయాళంలో వెల్లం, ఇంగ్లీష్లో వాటర్ అంటారు. ఎన్ని పేర్లతో పిలిచినా వస్తువు ఒకటేగా. దేవుడు కూడా అంతే. తెలివిగా చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. గాలి కన్నా వేగమైంది ఏమిటి? మనసు. మనసు కన్నా వేగమైంది ఆలోచన. జ్ఞానం ఉన్న జంతువు పేరేమిటి? మనిషి. మనిషికి ఉండకూడదు అహంకారం. ఉండాల్సింది మమకారం. దుఃఖానికి కారణం కోరిక. మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి? వాగ్దానం. మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు? మరణించాక. నమ్మకం కలగడం లేదా? నిజం అనిపించడం లేదా? రోజులు గడుస్తుంటే మనిషిని వెంబడించేది వయసు అనుకుంటారు, కానీ నిజానికి వయసుతో పాటు మనిషిని వెంబడించేవి స్వార్థం, ద్వేషం, అసూయ, లోభం, మోహం. అవి మనిషి మరణించే వరకు వదిలిపెట్టవు. అందుకే మనిషి మరణించాకే సుఖం అన్నారు. మహానుభావ, జీవన్ మరణ సత్యాన్ని చెప్పావు. యోగులకే యోగి విను. राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय।